హాయ్ అండి. చపాతీ పిండి అస్సలు చేతులు నొప్పి పుట్టకుండా చాలా ఈజీగా చక్కగా కలుపుకునే విధానం అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. చాలా అంటే చాలా సింపుల్ అండి. సో ఇప్పుడైతే దీనికోసం నేను ఒక కప్పు చపాతీ పిండిని అయితే తీసుకున్నాను అండి. జనరల్గా ఈ బాక్స్ ఇంత బాక్స్ అనమాట. ఓకేనా, ఈ కప్తో ఒక గిన్నెడి వరకు తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈరోజు మనం చాలా సింపుల్గా మిక్సీలో ఈ చపాతీ పిండిని ఎలా కలపాలో చూపిస్తున్నానండి. సో ఇప్పుడు ఇదైతే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసు సో 1 టేబుల్ స్పూన్ వరకే ఉంటుంది ఈ సాల్ట్ అనేది. సో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఇవన్నీ కొంచెం వేద్దామా. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి స్పూన్తో ఈ విధంగా మనం కలిపేసుకుంటే చాలండి. మనకి చేతికి అంటకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేతులు అనేవి అస్సలు నొప్పి పుట్టకుండా ఈ చపాతీ పిండిని అయితే మనం ప్రిపేర్ చేయొచ్చండి. దీన్ని మనం ఎలా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము. కలపడం కోసం మనం ఇందులోకి కొన్ని వాటర్ని అయితే తీసుకుంటున్నాను. జనరల్గా మనకి ఐడియా ఉంటుంది కదండి, చపాతీ పిండికి మనం రోజు కలుపుతూ ఉంటే కనుక ఎన్ని వాటర్ పడతాయి ఏంటి అనేది అయితే మనకు ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి వేసేసుకోండి వాటర్ అనేది. సో నేను తీసుకున్న గ్లాస్లో ఇంకా పావు వంతు మిగిల్చానండి. సో ఇప్పుడైతే ఒకసారి మిక్సీ పట్టేద్దాము. సో ఒకసారి చూద్దామండి. సో చూసారు కదా, చక్కగా మనకి చపాతీ పిండి అనేది రెడీ అయిపోయింది. జస్ట్ మనం ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 2 పల్సెస్, జస్ట్ 1 పల్స్ ఇచ్చి ఒక 2 సెకండ్స్ ఆపి మళ్ళీ ఇంకొక పల్స్ ఇచ్చారంటే చక్కగా ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే తీసేద్దాం దీన్ని. సో చూసారు కదండి, ఫైనల్గా మనకి చపాతీ పిండి అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే దీంట్లోంచి తీసేద్దాము. ఒక ప్లేట్ తీసుకోండి. సో చక్కగా ఈ చపాతీ పిండిని ఇందులోకి అయితే తీసేద్దామండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే తీసాను. ఒక్కసారి చేత్తో చక్కగా ఈ విధంగా అనుకోండి. చాలా అంటే చాలా సింపుల్ అయిపోతుందండి. ఎక్కువ శ్రమ పడ అవసరం లేదు. మనం జస్ట్ మనం ఇన్స్టెంట్గా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము, ఫాస్ట్గా మన పని అయిపోవాలి అనుకుంటే, కలిపే టైం లేదు అనుకుంటే ఇలా చేసుకోండి. అస్సలు చేతులు నొప్పి పుట్టవండి. ఆపు చూడండి, మనం ఈ విధంగా చక్కగా కలుపుకోవటమేనండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా అస్సలు పట్టదండి మనకి. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మనకి చేతులు అసలు నొప్పి పుట్టవు. చక్కగా రెడీ అయిపోతుంది పిండి అనేది. పక్క జరుపున సో చక్కగా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఈ పిండి అనేది. సో ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు చక్కగా దీన్ని మనం వేసేసుకోవచ్చండి చపాతీలో. సో చూడండి ఎంత స్మూత్గా ఉందో పిండి అనేది. సో చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ అండి. చేత్తో మనం కష్టపడి దీన్ని కలుపుకునే పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా మిక్సీ జార్కి మనకి జనరల్గా కొంచెం మిక్సీ పట్టినప్పుడు కొంచెం ఈ పిండి అనేది మనకి ఇలా అవుతుందండి. సో దీనికోసం ఎక్కువ శ్రమ పడాలేమో అనుకోవద్దండి. జస్ట్ ఒక 10 నిమిషాలు ఆ మిక్సీ జార్ నిండా వాటర్ పోసి పక్కన పెట్టేసేయండి. చక్కగా నానిపోతుంది. తర్వాత మీరు నీట్గా కడిగేసుకోవచ్చండి. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా స్మూత్గా చాలా స్పాంజీగా తయారవుతుందండి. చూసారు కదా మీరే. 2 రకాలుగా చూపిద్దాం.